వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలి, రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యమన్న బాబు. ఐదేళ్లలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు, వైసీపీ భూ కబ్జాలకు విచారణ జరిపిస్తామన్న పల్లా. నిరుద్యోగులకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి, నమ్మించి మోసం చేశారన్న కేటీఆర్. కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపిన సీతక్క, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మంత్రి. నీట్ పరీక్ష రద్దు సరికాదు, లక్షలాది మందికి అన్యాయం జరుగుతుందన్న కేంద్రం. బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునక్ ఓటమి, నూతన ప్రధానిగా కిర్ స్టార్మర్. ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఏపీ సమస్యలపై చర్చించారు. ఢిల్లీ పర్యటన ముగింపు సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని, నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చునని అన్నారు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వవచ్చునన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదన్న బాబు, ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు నాయుడికి హైదరాబాద్లో ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా కార్బన్ ఉద్గారాలు తగ్గించాలని తెలిపారు. సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పంట కాలువల్లోకి వ్యర్థాలను విడిచిపెడుతున్న వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. త్వరలోనే పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనల అమలుపై సమావేశం కానున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగు ప్రజల దృష్టంతా వారి సమావేశంపైనే ఉంది. ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 10 ఏళ్లు గడుస్తున్న విభజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది. ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు, నీళ్ల పంచాయతీ, ఉద్యోగుల బదిలీలు, ఇలా చాలా అంశాలపై చర్చలు జరిగినా ఫలితం శూన్యం. అయితే ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. మరి ఇకనైనా పెండింగ్ సమస్యలు క్లియర్ అవుతాయా? చంద్రబాబు, రేవంత్ల సమావేశంతో పులిస్టాప్ పడుతుందా? ఇరు సీఎంలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్నా ఇంకా ఏపీతో ఉన్న సమస్యల పీఠముని మాత్రం వీడలేదు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఈ అంశాలపై చర్చ జరిపినప్పటికీ కొలిక్కి రాలేదు. ఇక ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీలోనూ ప్రభుత్వాలు మారాయి. ముఖ్యమంత్రులు మారడంతో విభజన సమస్యలపై పరిష్కారంపై దృష్టి పెట్టారు ఇరు రాష్ట్రాల సీఎంలు. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇన్నాళ్లు పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చిస్తారు.
రాష్ట్ర విభజన అనంతరం సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టిన కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అధికారులతో ఏర్పాటైన కమిటీ దాదాపు 30 సమావేశాలు నిర్వహించింది. అయితే కొన్ని అంశాలకు మాత్రమే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కృష్ణానదిలో నీటి కేటాయింపులు అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కారం చేసుకోవాలని సూచించింది. ఈ అపెక్స్ కౌన్సిల్లో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. ఇలా 2019లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇరిగేషన్ అంశాలపై చర్చ జరిగింది. అయినా ఆ సమస్య ఎటూ తేలకుండా పెండింగ్లో ఉంది. విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ, షెడ్యూల్ 9-10లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం షీలా బీడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలపై రెండు రాష్ట్రాలకి పెద్దగా అభ్యంతరమేమీ లేదు. మిగిలిన 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పీటముడి పడింది. దీనికి ప్రధాన కారణం విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అన్న పదం. ఈ పదంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలతో మెట్టు దిగకపోవడం వల్ల సమస్యలు పెండింగ్ లిస్టులోకి చేరిపోయాయి. షెడ్యూల్ 9-10లోని కార్పొరేషన్లు, సంస్థల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఆఫీసులు, వాటికి సంబంధించిన ఆస్తుల్లో కూడా తమకు వాటా ఇవ్వాలని పట్టుబడుతుంది ఏపీ సర్కార్. దీంతో ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోకో ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీంతో అక్కడే ప్రధాన పీఠముడి పడింది. 10వ షెడ్యూల్లో ఉన్న మొత్తం 142 సంస్థలున్నాయి. వీటి ఆస్తుల విలువ దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఉంది. వీటిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కూడా ఇందులో ఉన్నాయి. అయితే వీటిలోని తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థల స్థలాలకు సంబంధించి భిన్న వాదనలు ఉండడంతో అవి అపరిష్కృత సమస్యలుగా ఉండిపోయాయి. అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య కరెంటు బకాయిల పంచాయతీ కూడా 10 ఏళ్లైనా ఓ కొలిక్కి రాలేదు. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తెలంగాణ 3,441 కోట్ల విద్యుత్ ని వాడుకోగా వీటికి లేట్ పేమెంట్ సర్ఛార్జీలు కలుపుకొని 6,756 కోట్లు ఏపీ అడిగింది. అయితే ఏపీ నుంచి తెలంగాణ డిస్కంలకు 17,828 కోట్లు తమకు రావాల్సి ఉంది. దీంతో తెలంగాణ బకాయిలు పోను 12,940 కోట్లు కావాలని తెలంగాణ వాదిస్తోంది. ఈ పంచాయతీతో కరెంటు బకాయిలపై ఒక్క అడుగు కూడా ముందుకి పడటం లేదు. సో ఇలా ఒక్కో శాఖలో ఒక్కో పీఠముడితో విభజన సమస్యలు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉన్నట్టు పరిష్కారం కాకుండా పెండింగ్లోనే ఉండిపోయాయి. మరి ఇప్పుడు శనివారం జరిగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీతో అయినా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా అంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగేలా సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత వినోద్ కోరారు. రెండు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చునని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. జమ్మూ కాశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారని చెప్పారు. లోక్సభలో, శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించిందని వినోద్ తెలిపారు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి, వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు, మన ఆస్తులు వాళ్ళు కన్నేసిండ్రు. మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసిండ్రు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు, మనం కొట్లాడాలి. మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టవద్దు. సరే, మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్న ఢిల్లీది ఏపీ భవనం, అది కూడా
3 దిక్కుల 3 ముక్కలు ఇస్తా అన్నారు. అది కూడా మంచిది కాదు. మరి ఏం చేసినారు కోమటిరెడ్డి గారు? మేము చాలా సీరియస్గా దాని గురించి వెళ్ళి ప్రతిపాదన చేస్తాం. అన్ని లెటర్స్ ఉన్నాయి. మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులంతా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 18 నెలలుగా జీతాలు ఇవ్వలేదని చెప్పారు. తిరుపతి లాంటి పర్యాటక ప్రాంతం ఎక్కడా ఉండదన్నారాయన. భక్తితో తిరుమలకు వచ్చే యాత్రికులను టూరిజం వైపు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేష్ చెప్పారు. తిరుపతి జూ పార్క్ సమీపంలోని ఏపీ టూరిజం ఆఫీసులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతిలో ఓబరాయ్ గ్రూపుకి కేటాయించిన భూమి సద్వినియోగం కాలేదని, దాని విషయం ప్రభుత్వం మరో నిర్ణయం ఎందుకు తీసుకోలేదని దుర్గేష్ వ్యాఖ్యానించారు. సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయలేదు. ఇవాళ మేము ఒకటే నిర్ణయించుకున్నాం. ఈ సమీక్షా సమావేశంలో కూడా గడిచిన 5 సంవత్సరాల కాలంలో ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటకం. ఇవాళ అందుకే మేము ఈ సమీక్షలో నిర్ణయించుకున్నది ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని, ఇవి 2 సంపూర్ణంగా చేసుకుంటూనే మరో పక్కన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాలు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దీని మీద దృష్టి లేదు. పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని అనుకున్నారు వాళ్ళు. ఆ పని మాత్రమే చేశారు వాళ్ళు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషణలు చేయటమే ఆ మంత్రిత్వ శాఖకి, పర్యాటక శాఖకి పర్యాయపదంగా తయారు చేశారు వాళ్ళు గడిచిన 5 సంవత్సరాలు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూములలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని హెచ్చరించారు. అప్పుడే అధికార పార్టీ భూ కబ్జాలపై విచారణ చేపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈవీఎం ధ్వంసం చేసిన క్రిమినల్ని జగన్ కలవడం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగన్దని విమర్శించారు. జైల్లో ఉన్న పిన్నెలని కలవడం మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి పరామర్శించారని నిప్పుడు చెరిగారు. సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి మీరు పరామర్శిస్తున్నారంటే మీరు ప్రజలకు ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీ అధ్యక్షులు కూడా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాళ్ళు వేసే ప్రతి అడుగు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి నేర చరిత్రని మరొకసారి నిరూపించుకుంటూ ఒక నేరస్తుడిని వెళ్ళి పరామర్శించడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఒక పద్ధతిగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నాయకులంటే, రాజకీయ నాయకులంటే ఈరోజు సమాజంలో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళేటువంటి తీరుని చూసిన తర్వాత నిజంగా ఎప్పటికీ కూడా ఈ వ్యక్తి మారడు, వీళ్ళు మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిఐ గారి పైన దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని వెళ్ళి టీడీపీ హయాంలో భవనాల నిర్మాణం వేగంగా జరిగిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వైసీపీ పాలనలో నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా ముందుకు పడలేదని విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పర్యటించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా హాల్ నిర్మాణాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇతర నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అసెంబ్లీలో అసంపూర్తిగా ఉన్న లైబ్రరీ, డైనింగ్ హాల్ తక్షణమే చేపట్టాలని సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారు. అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వైసీపీ ప్రభుత్వం వేయలేదని స్పీకర్ అన్నారు. 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పూర్తి చేయాలని స్పీకర్ చెప్పారు. ఏమైంటే 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదన్న. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి, ఎవరితో మాట్లాడతారండి? అంటే ఇప్పుడు మన కమిషనర్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్, వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి, అది పక్కన బిల్డింగ్ చూసాం, పక్కనే ఆ బిల్డింగ్ కూడా ఎనెక్స్ బిల్డింగు, ఆ బిల్డింగ్లోనేమో ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింట్, మంచి లైబ్రరీ. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లో లైబ్రరీ ఉంది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే 83 అయ్యా. అప్పుడు నాకు అసెంబ్లీ తెలియదు, రూల్స్ తెలియదు.
అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు. ఇక చూశాను, ఫస్ట్ టైం రావడం నేను ముందు వచ్చారు కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను. నేను ఒక స్పీకర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండం కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ వస్తున్నాయి. సుమారు 288 క్వార్టర్స్ చూశారు. ఇలా చాలా హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు. తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో అందమైన అత్యంత రమణీయమైన పర్యాటక వనరులు ఉన్నాయని తెలిపారు. ప్రమోషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం కూడా పెంపొందే అవకాశం. ఈనాడు ప్రపంచంలో ఏమీ వనరులు, ఏమీ వసతులు, టూరిజం ప్రాంతాలు, అట్రాక్టివ్ ప్లేసెస్ లేకున్నా కూడా ప్రపంచ స్థాయి టూరిస్టులు ఆకర్షిస్తాం. అన్నీ ఉన్నటువంటి మనం దాన్ని మార్కెట్ చేసుకోలేకపోతున్నాం. అందుకనే ఈనాడు ఈ అడవులతో ముడిపడి ఉన్నటువంటి ప్రకృతి అందాలు ఎంత గొప్పగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మాకు కనపడతా ఉంది అసలు వ్యూ పాయింట్, ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే ఎక్కడ కూడా లేదు ఇటువంటి ప్రాంతాలు. అట్లాగే దేశ విదేశాల పర్యాటకులను రప్పించడం కోసం అన్ని రకాల వసతులు సమకూర్చే కార్యక్రమం చేసి పర్యాటకులు రప్పించి ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమం చేస్తాం. టూరిజం ప్రమోషన్. మరో మంత్రి దామోదర్ రాజనరసింహ దేశ విదేశాల నుంచి పర్యాటకులు నల్లమల ప్రాంతంలో సందర్శించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఉద్దేశంతో ఈరోజు మత్స్యాచార మంత్రివర్యులు మనం ఆహ్వానించడము, నేను నాతో సహా గౌరవ శాసనసభ్యులందరూ ఈ అటవీ ప్రాంతాన్ని సందర్శించడము, ఇది ప్రధానంగా మర్నూర్ వ్యూ పాయింట్ అంటారు, ఫరహాబాద్ వ్యూ పాయింట్ అంటే పచ్చదనం కింద పెద్ద వాస్ట్ ఏరియాలో పచ్చదనము అంటే ఎంత అట్రాక్టివ్గా ఉన్నది, ఎంత పొటెన్షియాలిటీ ఉన్నది, ఎంత పెంచగలుగుతాము, టూరిజాన్ని పెంచాలి అనే సదుద్దేశము ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఇంకా అందులో భాగమే ఈరోజు అఫీషియల్ బృందం అందరం కలిసినట్టుగా ఈ ప్రాంతానికి రావడం, టూరిజాన్ని పెంచాలనే సదుద్దేశంతో. మధ్యతరగతి ప్రజానికంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుతం మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖపై మంత్రి తన కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూళ్లతో పోటీపడేలా ఇంగ్లీష్లోనే విద్యను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థులు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం అలవర్చాలని సూచించారు. సిద్దిపేట జిల్లా పోతారం మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. స్కూల్లో విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని సిబ్బందిని మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి. ఈరోజు
మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నాం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జలవనరుల శాఖ ఇంజనీర్లతో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుందని, గేట్లు లాకుల వద్ద భద్రత ముఖ్యమని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు, గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. రైతులకు ఖరీఫ్లో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జగన్ ప్రభుత్వం పాపాలు తమని వెంటాడుతున్నాయని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జలవనరులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్విరామంగా పనిచేస్తూ ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సిఈ ఎస్సీలతోటి ఈవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీ అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి సీఎం జగన్ పనుల కారణంగా ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. సీఎం చంద్రబాబు తొలి ఢిల్లీ పర్యటన పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిసి రాష్ట్ర పరిస్థితుల గురించి పూర్తిగా వివరించారని చెప్పారు. పోలవరం రాజధానితో పాటు రోడ్లు అభివృద్ధి పనులకు నిధులిచ్చి సహకరించాలని కోరారన్నారు. గతంలో వారానికి 2 సార్లు ఢిల్లీ వెళ్లిన జగన్ ఏం సాధించారని నెహ్రూ ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చోవాలని జగన్ చూస్తే అభివృద్ధి కోసం చంద్రబాబు పరుగులు పెడుతున్నారన్నారు. ఆర్థికంగా చేయొద్దునివ్వండి అని చెప్పేసి పోవడం జరిగింది. అంటే తాత్కాలికంగా మేము నిలబడడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహకారాన్ని కేంద్రం నుంచి మాకు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా తీసుకోవడం, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవడానికి మీరు సహకరించండి అని చెప్పేసి అడగడం. పోలవరం మీద ఏ రకంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో మీ అందరికీ తెలుసు. అమరావతి రాజధానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి రాజధానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థించడం జరిగింది. పారిశ్రామిక రంగాన్ని మా ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడానికి మా రాష్ట్రంలో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. స్వల్ప కాలానికి తన ప్రచార రథాన్ని దహనం చేసిన శివాజీ అనే వ్యక్తి టీడీపీ కూటమి కోవర్ట్ అని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. దారుణంగా పోలీస్ శాఖ తనపై తన తండ్రిపై ఆరోపణ చేయడం తగదని అన్నారు. ఈ సంఘటన వెనుక ఎవరు ఉన్నారనే దానిపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రచార రథం తగలబడిన తర్వాత మాత్రమే పోలీసులు వస్తారని, ముందుగానే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ప్రచార రథాన్ని దగ్ధం చేయడంలో తన కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని చెప్పారు. అందుకు మార్కండేయ స్వామి దేవాలయంలో స్వామివారి ముందు ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. టీడీపీ నాయకులు ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ భరత్ సవాల్ విసిరారు. ఎట్లాగా పోలీస్ డిపార్ట్మెంట్ ధృవీకరిస్తారండి? ఇది వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్స్ ముందరు 4 రోజుల ముందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఒక కోవర్ట్ ఆపరేషన్ చేశారు. మా దగ్గరికి 4 రోజుల ముందర వచ్చిన వ్యక్తి కడుపు బాధతో అనంట తీసుకొచ్చి వెహికల్ని తగలబెట్టాడంట. ఎంత ఆశ్చర్యం! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ జాతీయ వర్గ సభ్యుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాహుల్కి 100 స్థానాలు మాత్రమే వచ్చాయని, దానికి విజయం సాధించినట్లు ప్రధానిపై మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఈ నెల 8న ఏపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హోటల్ మంజీరాలో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
దీనికి కేంద్ర మంత్రి మురుగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు. ఏపీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం, ఇసుక రాళ్ల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలకు గాను తక్షణమే క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్లో తొలిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న భారత దళంలో అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ క్రమంలో పీవీ సింధుతో ప్రధాని మోదీ వీడియో కాల్ ద్వారా చిట్చాట్ చేశారు. కొత్తగా ఒలింపిక్స్లో ఆడుతున్న వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని పీవీ సింధును మోదీ కోరారు. మొదటిసారి ఒలింపిక్స్ ఆడుతున్న వారికి చాలా టెన్షన్, భయంగా, నర్వస్గా ఉంటుందని, ఆ సమయంలో టెన్షన్ పడకుండా ఆడుతున్న ఆటపై ఫోకస్ పెట్టాలని అన్నారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే అది ఆటపై ప్రభావం చూపుతుందని పీవీ సింధు సూచించారు. తాను ఒలింపిక్స్లో 3వసారి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నానని సింధు తెలిపారు. 2016లో రజత పథకం, 2020లో కాంస్యం సాధించానని, ఈ ఏడాది పథకం రంగు మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ వేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జూలై 17కు వాయిదా వేసింది కోర్టు. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 26న కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బ్రిటన్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని రిషి సునక్కు భంగపాటు ఎదురైంది. రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. లేబర్ పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కిర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.